ఇక్కడ ఈ అంటే వైసీపీ ఎక్కడో రీజనింగ్ మిస్ అవుతుంది కానీ ఈ అల్లర్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. ఎన్నికల సందర్భంగా అయితేనేమి, ఎన్నికల తర్వాత అయితే. ఒకటి లోకల్ ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఉదాహరణ స్థానికంగా అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ప్రతి గ్రామంలోనూ ఇవాళ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కక్షలో లేకపోతే కార్పణ్యాలు లేకపోతే ఇతరత్ర కారణాల దృష్ట్యా రెండు వర్గాలు ఉంటాయి. ఒక వర్గం ఒక పార్టీలో ఉంటే ఇంకో వర్గం ఇంకో పార్టీలో ఉంటది. వాళ్ళు ఇటు మారితే వీళ్ళు అటు మారినటువంటి సందర్భాలు ఈ కప్పగింతులు మనం కూడా చూసాం. ఇది కింది స్థాయిలోనే ఉంది, పై స్థాయిలో ఉంది. సో ఆ విధంగా స్థానికంగా ఉన్నటువంటి వర్గ వైషమ్యాలు ఒక కారణం ప్రధానమైనటువంటి. దాన్ని పార్టీల ఛత్రం నేపథ్యంలో అంటే పార్టీ తాలూకా గొడుగు నేపథ్యంలోనే వెళ్తుంటాయి కాబట్టి పార్టీలకు అంటగడ్డం కూడా జరుగుతుంటది, సహజం. రెండోది ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రోత్సహించేవి. ఇవి కూడా దీనిలో ఏదో ఒక పార్టీ నుండి ఎక్కువ ఉండొచ్చు, ఒక పార్టీ నుండి తక్కువ ఉండొచ్చు. ఇవాళ ఎన్నికలు ముగిసిపోయినటువంటి తరుణం. ఇంకా చెప్పాలనేసి అంటే ఇవాళ మనం ఏం మాట్లాడినా సరే అది పోలింగ్ మీద ప్రభావం చూపుద్ది అన్నటువంటి భయం నాకు కానీ, లేకపోతే మా సత్య గారికి కానీ, లేకపోతే ఆయన ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి మనం కాస్త ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అలా అని చెప్పేసి ఎవరు తప్పించుకోవడానికి చూసినా సరే ఇక్కడ తప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. నేను ఈ రెండు రకాల కారణాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవాళ కాదు, ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇవాళ ఏం జరిగిందనేసి అంటే వైసీపీ ప్రేరేపిత లేకపోతే వైసీపీ అనుకూల అధికారుల ప్రేరేపిత హింస అనేది ఎక్కువగా కనబడుతుంది రాష్ట్రంలో. ఒకటోది. రెండోదండి, ఏదైతే నేను ఇందాక చెప్పినటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో వచ్చినటువంటి హింస దాన్ని కంట్రోల్ చేయడంలో కూడా అధికారులు ఫెయిల్ అయ్యారు.